ఇప్పుడు మనం చూస్తున్నది సంకల్ప పూజ. మేము చెప్పాం కదా, సంకల్ప పూజ 300 రూపాయల టికెట్ తీసుకున్నాం. దానికి ఇక్కడ సంకల్పం జరుగుతుంది. ఇది రాఘవేంద్ర స్వామి వారి జీవ సమాధి పక్కనే రూమ్స్ లాగా ఉంటాయి, అక్కడ జరుగుతుంది. ఎవరిని అడిగినా చెప్తారు. ఈ పూజ 8 గంటల 15 నిమిషాలకి మొదలవుతుంది ఉదయం. ఇవి ప్రతిరోజు ఈ టైమింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, వాళ్ళ కన్వీనియన్స్ బట్టి చేస్తూ ఉంటారు. సంకల్ప సేవ అయిపోయిన తర్వాత మనకందరికీ మంత్రాక్షతలు ప్రసాదంగా ఇస్తారు. క్యూటీ పై క్యూటీ పై బుల్లి రాఘవేంద్ర స్వామి ఇక్కడే ఉన్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది మూలరాముని పూజ రాఘవేంద్ర స్వామి మఠలో. కాషాయ వస్త్రం కట్టుకుని ఉన్నారు చూడండి, ఆయనే ఇప్పుడు ప్రజెంట్ పీఠాధిపతి రాఘవేంద్ర స్వామి వారి మఠకి. ఈ మూలరాముని పూజ అనేది ప్రతిరోజు జరుగుతుంది, కానీ ఏ సమయం అనేది తెలియదు. ఆయన మెయిన్ పీఠాధిపతి గారు ఎప్పుడు వీలుంటే అప్పుడే చేస్తారు. ఆయన వచ్చినప్పుడే ఈ పూజ అనేది మొదలవుతుంది. కాబట్టి దీనికి స్పెసిఫిక్ టైం అంటూ ఏమి ఉండదు. మీరు అక్కడ కనుక్కుంటే వాళ్ళు చెప్తారు, మార్నింగ్ వచ్చిన తర్వాత అక్కడ చెప్తారు ఈ సమయం లోపల వస్తారు అని చెప్పి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని రావాలి ఇక్కడికి. ఈ పూజ జరిగే మండపం కూడా రాఘవేంద్ర స్వామి వారి సమాధి పక్కనే ఉంటుంది. ఎవరిని అడిగినా చెప్తారు. చాలామంది ఇక్కడి నుంచి అభిషేకం తీర్థం అవి తీసుకుని వెళ్తూ ఉంటారు. అదిగోండి, ఆయన చేతిలో ఉన్నదే మూలరాముని విగ్రహం. ఈ విగ్రహాన్ని రాఘవేంద్ర స్వామి వారు స్వయంగా పూజించారు. ఆయనకి వాళ్ళ గురువు గారు అలా ఈ పీఠం మొదలైనప్పటి నుంచి ఈ రాముల వారి విగ్రహం అయితే ఈ మట్లో ఉంది. ఇప్పుడు చూపిస్తున్నారు చూడండి, మూలరాముని విగ్రహం అది. ఇంతకుముందు చిన్న విగ్రహం చూపించారు చూడండి, అది సంతాన గోపాలకృష్ణుడిది. శ్రీరాముని జన్మ కన్నా ముందే ఆవిర్భవించిన మూలరాముని విగ్రహం, ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నరహర తీర్థ స్వామి ద్వారా లభించిన ఈ విగ్రహాలు చాలా పురాతనమైనవి. వీటిని చతుర్యుగమూర్తి అని పిలుస్తారు. వశిష్ఠ రామాయణంలో, ఆధ్యాత్మ రామాయణంలో, మార్కండేయ పురాణాల్లో వీటి గురించి వివరించారు. అందుకే ఈ భగవంతుని దర్శనం వల్ల మహాపాపాలన్నీ తొలగిపోతాయి. సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మదేవుడు నారాయణ్ణి ఆరాధించడానికి వివిధ మార్గాల్లో ఆరాధిస్తూ ఆనందిస్తూ ఉంటారు. అలా ఈ విగ్రహాలని ఎంతో ముచ్చటపడి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రతినిత్యం పూజా నిమిత్తం విశ్వకర్మ చేత తయారు చేయించారు. చాలా కాలం పాటు పూజించిన తర్వాత లోకహితం కోసం జాబాలి మునికి అప్పగించారు. ఈయన తర్వాత శివపార్వతులు పూజించారు, దక్ష ప్రజాపతికి అందించారు. తర్వాత సాధువు సౌభారి వీటిని పూజించి మళ్ళీ సత్యలోకానికి చేర్చారు. వైవస్వాన్ తపస్సు చేసి ఈ విగ్రహాలను సంపాదించాడు. ఈయన నుండి ఆయన కుమారుడు వైవస్వత మనువు చేతికి చేరుకున్నాయి. ఈయన నుంచి సూర్యవంశానికి చెందిన రాజు ఇక్ష్వాకు ఈ విగ్రహాలని తన కులదేవతలుగా పూజించేవారు. అలా ఈ విగ్రహాలు దేవలోకం నుంచి భూలోకం చేరుకున్నాయి. ఆ తర్వాత ఈ విగ్రహాలని
ఇక్ష్వాకు వంశీకులు మాంధాత, అనరణ్య, త్రిశంకు, హరిశ్చంద్రుడు, సాగరుడు, భగీరథుడు, అంబరీషుడు, దిలీపుడు ఇలా ఇతర రాజులందరి చేత కూడా పూజింపబడి దశరథ మహారాజు చేతికి చేరి ఆయన పూజించారు. ఈయన కులదైవం పేరు మీదగానే ఈయన మొదటి సంతానానికి శ్రీరామ అని ఈ విగ్రహం పేరునే పెట్టుకున్నారు. అక్కడి నుంచి ఈ విగ్రహానికి మూలరాముని విగ్రహంగా పేరు వచ్చింది. అంటే రాములు వారు కూడా ఈ విగ్రహాన్ని తన కులదైవంగా పూజించారు. శ్రీరాములు వారు ఈ విగ్రహాలను తన భక్తుడైన వేదగర్భకు పూజ కోసం ఇచ్చారు. కొన్నేళ్ల తర్వాత మళ్ళీ శ్రీరాముడికి ఆ విగ్రహాలు చేరుకున్నాయి. అప్పటి నుంచి ద్వాపర యుగం వరకు ఆంజనేయ స్వామి వారు ఈ విగ్రహాలని పూజించారు. ద్వాపర యుగంలో భీమసేనుడు సౌగంధికా పుష్పం కోసం వెతుకుతున్న క్రమంలో హనుమంతుడిని కలిసినప్పుడు హనుమంతుడు ఈ విగ్రహాలను భీమసేనునికిచ్చి కలియుగంలో శ్రీ మధ్వుడిగా తన తదుపరి అవతారంలో వాటిని తనకు అందించాలని కోరాడు. అప్పటి నుంచి పాండవులు, ఆ తరువాత క్షేమక వరకు ఉన్న పాలకులందరూ పూజించిన తరువాత కళింగ పాలకుడు గజపతి మహారాజు దగ్గరికి చేరుకున్నాయి. ఈ విగ్రహాలన్నీ ఎంతటి మహనీయుల చేత పూజింపబడ్డాయో చూడండి. అందుకే ఎవరైతే ఈ విగ్రహాలని దర్శించుకుంటారో వారికి స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందని చెప్తూ ఉంటారు. ఈ విగ్రహాన్ని పూజించడానికే వ్యాసముని రాఘవేంద్రుడు, విబుధేంద్రుడు, విజయేంద్రుడు, జితమిత్ర, సుధీంద్రుడుగా అయ్యాడు. మూలరాముని విగ్రహానికి సంవత్సరంలో 2 రోజులు మాత్రమే అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు. మొదటిది చైత్రశుద్ధ నవమి అంటే రాములు వారు జన్మించిన రోజున, రెండవది బలిపాడ్యమి లేకపోతే దీపావళి రోజున, కార్తీక శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటూ ఉంటారు. వీటిని రామనవమి, దీపావళి అభిషేకాలు అంటుంటారు. ప్రతినిత్యం ఈ విగ్రహాలకు షోడశోపచార పూజ నిర్వహిస్తూ ఉంటారు. అభిషేకం మాత్రం 2 సార్లే చేస్తారు సంవత్సరానికి. ప్రతినిత్యం జరిగే పూజలో శాలిగ్రామాలకు అభిషేకం చేస్తారు. వ్యాసముని, హయగ్రీవ, సంతాన గోపాలకృష్ణ స్వామి విగ్రహాలు ఉంటాయి, వాటికి పూజిస్తారు, అభిషేకాలు చేస్తారు. రామనవమి రోజున అభిషేకం చేసే రోజున శ్రీ కవీంద్ర తీర్థ ఆరాధన కూడా అదే రోజున కావడంతో అన్నే గుడిలోని నవబృందావనంలో నిర్వహిస్తూ ఉంటారు ఈ శ్రీరామనవమి అభిషేకం మూలరామునికి. దీపావళి రోజు చేసే అభిషేకం మాత్రం మంత్రాలయంలోనే జరుగుతుంది. ఇంతటి గొప్ప చరిత్ర ఉంది ఈ మూలరాముని విగ్రహానికి. शांति
శ్రీ సర్వజ్ఞాచార్యులరార్చన దిగ్విజయ రామచంద్రదేవరు దశావతార పీఠ శిరపాదరుని సుదర్శన జగద్గురు శ్రీమన్ మధ్వాచార్య వారు చే పూజించబడిన దిగ్విజయ రామచంద్రదేవుడు దశావతార పీఠము శిరపాదందు సుదర్శనం కలదు సహనా భవతు సహ వీర్యం కరవావహై ఓం శాంతి 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 శ్రీ రాఘవేంద్ర స్వామి గోవింద పూజితవాన సంతాన గోపాలకృష్ణదేవరు సంతాన కృష్ణ ప్రతిమా స్మరణి సరస్వతిగా ఉపాస్య రాఘవేంద్రాదేవి ఘనాజన్యత్వైః శ్రీ రాఘవేంద్ర స్వామి గోరు. ఇక్కడ కాషాయం రంగు వస్త్రం వేసుకుని ఉన్నారు చూడండి, ఆయన నెక్స్ట్ పీఠాధిపతి. ಈ ಸಮಯದೊಳಗೇನು ದಾವಿ ನಿರ್ಮಾಣವಾಣಿ ಶ್ರೀ ಕೃಷ್ಣನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಇಟ್ಟು ಪೂಜಿಸಿ ತಲೆಗೊಂಡು ಹೊಡೆದಂತಾದ್ದು ಸರ್ವಸಿದ್ಧಿಯನ್ನು ಬಿಡದಂತಾದ್ದು. ಇದೇ ಕೃಷ್ಣನ ಉಪಾಸನಾ ಬಲದಿಂದ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಸರ್ವಸಿದ್ಧಿಯಂತ್ರ ಸಂತಾನೇಂದ್ರ ಮತ್ತು ಭೀಯಂತ್ರ ಇವು ಪರಂಪರಾ ಪ್ರಾಪ್ತವಾಗಿದೆ. ಶ್ರೀ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳಿಂದ ಪೂಜಿತವಾದ ಸಂತಾನ ಗೋಪಾಲ ಕೃಷ್ಣದೇವರು ಶ್ರೀಮಾನ್ ವಿಷ್ಣು ಪ್ರಜಾಗೋ ದಶರಥಮದೇ ರಾಮನಾಮಾತನೇಕೋ ವಿಶ್ವಾಮಿತ್ರೇಣ ಮಂತ್ರ శ్రీమతి జయతీర్థుల వారు చే పూజించబడిన జయరామచంద్రదేవుడు శ్రీమతి జయతీర్థుల గ్రార్చన జయరామచంద్రమూర్తి శ్రీ సురేంద్రీధరు ప్రజాపతిన చంద్రికా మంಗಳ ಮಹೋತ್ಸವದ ಸ್ಮರಣೆಗಾಗಿ ಶ್ರೀ ಸುಬುಧೇಂದ್ರ ತೀರ್ಥರು ಸಂಸ್ಥಾನಕ್ಕೆ ಸಮರ್ಪಿಸಿದಂತಹ ಸುವರ್ಣಮೇವಾದ ಚತುರ್ಭುಜ ವೇಣುಗೋಪಾಲಕೃಷ್ಣದೇವರು ಶ್ರೀ ಸುಬುಧೇಂದ್ರ ತೀರ್ಥರ ವಾರಚೆ ಪೂಜಿತೊಡೆಯ ಚತುರ್ಭುಜ ವೇಣುಗೋಪಾಲಕೃಷ್ಣದೇವರು ಆಸೀನ ಪಂಚವಣ್ಯಾಮೃತವೃತಾಂತರಾಕ್ಷದೇವ್ಯೋಪಿದಂತ ಪ್ರಜ್ಞಾದಾನಕ್ರಮೇದಾರಧಗಣಮವಧಿ ತೂಷ್ಣಂ ಜತ್ವೀರ್ಜಂ ನಾರೀಕಂಬ అయిపోయిందా? అట్లా కట్టేవాళ్ళు మా బామ్మ వాళ్ళు. ఈ మూలరాముని విగ్రహం గురించి అయితే నాకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలియదు. ఈ క్రెడిట్ అంతా మా సంతోష్దే, దగ్గరుండి చూపించాడు.